వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లోని దర్యాప్తు విచారణ సంస్థలతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పలు కేసుల విచారణ, వాటి దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్, మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం, ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుపై సిఐడి విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపైన విచారణ జరుగుతోంది. దీనిపైన సీఎం వాకబు చేశారు. మద్యం కుంభకోణంపైన సంబంధిత అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, విజిలెన్స్ డీజీ, సిఐడి చీఫ్ హాజరయ్యారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందించి తీరుతామని, త్వరలోని ఇసుక సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదని ఎన్టీజీ ఆదేశాల మేరకు రీచ్లను నిలిపివేశామన్నారు. అక్టోబర్ 15 నుంచి ఇసుక రీచ్ల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. బోట్మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను కూడా చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు అధికం అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ వాటిని అన్నిటి కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ శాండ్ మెకానిజం కూడా పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల అక్టోబర్ 15 వరకు కేవలం స్టాక్ పాయింట్స్ లో మాత్రమే తీసుకెళ్లాలని, దీనివల్ల కొద్దిగా దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి. రాబోయే కాలంలో అక్టోబర్ 15 నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ రీచెస్ నుంచి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ కూడా ఇవాళ మేము జియో కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాని ఆధారంగా సొంత పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ కల్తీ జరిగిందన్న ఆధారాలు లేకుండా, పైగా దర్యాప్తు ఇంకా మొదలు కాకముందే మీడియా ముందుకు వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీసింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ చొరకలంటించింది. ఈ తాజా పరిణామాలపైన వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. భారతీయ తత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలతో పాటు కాస్మాలజీ, మెటఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు కూడా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సచ్చిదానంద మూర్తి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చైతన్యం, జ్ఞాన సముపార్జన అంశాల్లో భారత్ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందంజలో ఉందన్నారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన వంటి వారిని భారతీయ తత్వానికి మూల పురుషులుగా అభివర్ణించారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణమూర్తితో పాటు కాలంలో జిడ్డు కృష్ణమూర్తి, కొత్త సచిదానందమూర్తి భారత తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. భారతీయ మూలాల్లోకి వెళ్లి మన తత్వశాస్త్రాన్ని నేటి తరానికి అందించిన మహనీయుడు సచిదానందమూర్తి అని తెలిపారు. తన వ్యాసాల ద్వారా, తన ప్రసంగాల ద్వారా ఈ జాతికి మళ్ళా తిరిగి పునర్వైభవం కల్పించే పాత ఆలోచనలు గుర్తు చేసే మహామనిషి మన ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారు. ఈ భూమండలంలో కోట్లాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటిలో ఉత్కృష్టమైన జీవరాశే మనిషి. మిగిలిన జీవులకు మనిషికి ఉన్న ప్రధానమైన తేడా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ చైతన్యం కారణంగానే నాగరికత వికసించింది, విస్తరించింది. లౌకిక, అలౌకిక సంస్కరణలు జరిగాయి. విజ్ఞానం పరిడవిల్లింది. ఒకప్పుడు భారతదేశాన్ని విశ్వగురు అనేవాళ్ళు. ప్రపంచం నలుమూల నుంచి విద్యార్థులు నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకొని విజ్ఞానాన్ని పొంది వెళ్ళారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది మనకి. ఆ తర్వాత ఈ పాశ్చాత్యులు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని దోచుకొని, సంపదను దోచుకొని, కొంతమంది మన నాయకుల యొక్క మనసులు కూడా దోచుకొని, సంపద దోచుకొని పోయారు, కానీ మనుషుల యొక్క మనసు కూడా దోచుకోరు కొన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు గొప్పవాళ్ళని, మనమంతా చాలా తక్కువ వాళ్ళమని, ఇంగ్లీష్ భాష చాలా గొప్పదని, ఇంగ్లీష్ వేషం చాలా గొప్పదని, ఇంగ్లీష్ వాళ్ళందరూ పెద్ద నాయకులని, రాబర్ట్ క్లైవ్లు, లేకపోతే అలెగ్జాండర్,
కానీ మన దేశంలో పుట్టిన మన అల్లూరు సీతారామరాజు, మన యొక్క వీరపాండ్య కట్టబొమ్మన్, మన ఛత్రపతి శివాజీ మహారాజ్, మన యొక్క మహారాణా ప్రతాప్, మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మన రాణి రుద్రమ్మ, మన కొమరం భీం, ఇలా అనేక మంది ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలియజేయలే. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం చెప్పి వాళ్ళ ద్వారా మనల్ని పరిపాలించారు. గుంటూరు చుట్టుకుంట సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానము 21వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అడక శ్రీనివాసరావు, అంగడి శ్రీనివాసరావు తెలిపారు. చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన భక్త బృందం దేవి శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తారని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాలను స్థానికులు ఒక వేడుకగా జరుపుకుంటారని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకటరెడ్డి, కాండ్రకొండ గురవయ్య, ఎర్రం కృష్ణారెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డి, కుమ్మర చంద్రశేఖర్ ప్రసాద్, సాంబరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి దేవాలయం చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం. ఎందుకంటే సహజంగా ప్రతి గ్రామానికో ప్రతి పట్టణానికో దేవతలు, గ్రామ దేవతల పేరుతోనో దేవతల పేరుతోనో మనం ఎప్పుడు కూడా పూజిస్తూ ఉంటాం. గుంటూరు నగరానికి సంబంధించి చుట్టుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లివారు దేవతగా, ఎందుకంటే నగరానికే దేవతగా కొలుస్తున్నటువంటి పరిస్థితులు దశాబ్దాల తరబడిగా చూస్తూ ఉన్నాం. నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి 21 సంవత్సరాల కిందట ప్రారంభించినటువంటి ఈ ఉత్సవాలు 8 మంది కమిటీతో ప్రారంభమైతే ఇప్పుడు 86 మంది కమిటీ సభ్యులు. ఒక చిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇందులో ఈ కమిటీలో అన్ని కులాల వారికి సంబంధించి, అన్ని మతాల వారికి సంబంధించి కూడా ఈ ఉత్సవ కమిటీలోనూ సభ్యులుగా ఉండి కులాలు, మతాలు, ప్రాంతాలన్నీ కూడా పక్కన పెట్టి అందరికీ కూడా, ఎందుకంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అమ్మవారి పూజలు ప్రారంభమైనటువంటి రోజులు, నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాంతంలో ప్రారంభించిన రోజు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ కూడా కులాలు, మతాలు అన్నీ కూడా మరిచి అందరూ కూడా అన్నదమ్ములుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అమ్మవారి ఆశీస్సుల వల్లనే అది సాధ్యమైందనేది అందరూ కూడా బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులుగా మేము అందరం కూడా ఉన్నాం. ఈ ఉత్సవాల్లో కూడా చుట్టుకుంట ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులే కాకుండా నగరానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది, ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రేపు 3వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసి, ఇది ప్రత్యేకించి ఒకళ్ళ వాళ్ళను వీళ్ళని కూడా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి అందరూ కూడా ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు నగర ప్రజలకి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మా చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు గత 21 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా గుంటూరు నగరంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా దేవి నవరాత్రులు కులాలకు, మతాలకు అన్ని అతీతంగా ఈ ఉత్సవం అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు చేస్తుంటారు. ఈ ఉత్సవాల్ని గుంటూరు నగర ప్రజలు, ఈ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ శ్రీ దేవి నవరాత్రులు, చుట్టుకుంట తల్లి దేవస్థానం జరుగుతున్న దేవి నవరాత్రుల్ని విజయవంతం చేయవలసిందిగా ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాం.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేకి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లా నలుమూల నుండి ప్రజలు గ్రీవెన్స్ డేకి తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూముల వివాదాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ తరఫున నా తరఫున నమస్కారాలండి. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాలంటీర్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాలంటీర్ విధుల్లోకి తీసుకోవాలని, అలాగే మాకు 3 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మాకు విధుల్లో అవకాశం కల్పించాలని, యథావిధిగా మమ్మల్ని కొనసాగించాలని మా తరఫున, వాలంటీర్ తరఫున, అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. ఎలక్షన్లో 10,000 ఇస్తామని హామీ ఇచ్చారండి. రాజీనామా చేసిన వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళ వరకైనా మాకు అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి డిమాండ్ చేశారు. అలాగే వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పర్మనెంటేతర ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేశారని చెప్పారు. ఏపీలో ఈ విధానం ఎందుకు అమలు కావడం లేదని పాలకులను ఆమె నిలదీశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు వై నేతాజీ, దండా లక్ష్మీనారాయణ, ముత్యాలరావు, కె శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఫీజు రేటు, టైం స్కేలు, ఇలా రకరకాల పేర్లతోని ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతోని బానిసల్లాగా ప్రభుత్వాలు పని చేయిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి బానిస వ్యవస్థని రద్దు చేయాలనేసి, మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసేసి పర్మనెంట్ చేశారు కార్మికులందరినీ. మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేయరు అనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి, కానీ ఎందుకు అమలు చేయట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి, 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలనేసి, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి, మహిళలు ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు, ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది, కానీ ఆ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాబట్టి లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలి, ఆ నిరోధక కమిటీలు వేయాలి, ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఉంది. కాబట్టి ఆ కమిటీలు వేయాలనేసి దాని పనిని సమీక్షించాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఫీజు రేటు, వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి నాన్ పర్మనెంట్ ఉద్యోగులందరినీ కూడా, కార్మికులను, ఉద్యోగులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తుంది. గుంటూరు గంటాలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 162వ శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయని దేవస్థాన పాలక వర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పచ్చటి వనంతో డెకరేషన్ చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి నవరాత్రుల ఆహ్వాన పత్రికను దేవస్థాన పాలక వర్గం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు శమి పూజ అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం
కార్యక్రమం నేత్ర పర్వంగా జరగనుందని వివరించారు. దేవస్థాన పాలకవర్గం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో దేవస్థాన పాలకవర్గం గౌరవ సలహాదారులు సాతులూరి ప్రకాశ్రావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, ప్రోగ్రాం కన్వీనర్ డోగిపర్తి సుజాత, చుండూరు నాగేష్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. జయవాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయన వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 162వ దసరా నవరాత్రుల్లో భాగంగా 3/10/2024 గురువారం ఉదయం 6 గంటల కలశ పూజతో ప్రారంభమవుతుంటాయి. ప్రతిరోజు కూడా భూరి విరాళ దాతలకు కుంకుమ పూజలు జరుగుతాయి. సాయంత్రం 10 రోజులు కూడా అమ్మవారి వివిధ రూపాల్లో అలంకారం జరుగుతూ ఉంటుంది. రాజరాజేశ్వరి, గాయత్రి మాత, అన్నపూర్ణమాత, సరస్వతీమాత, లక్ష్మీమాత, చండీమాత, కాళీమాత, మహిషాసురవర్ధిని, వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి వివిధ రూపాల్లో ప్రతిరోజు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి. పుష్పశయ్య, మూలా నక్షత్రం ఇంకా అద్భుతంగా అమోఘంగా జరుగుతూ ఉంటుంది. 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకి శమీ పూజ, తర్వాత నగరోత్సవం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాగా చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారు భక్తులు కలిసి వనంలాగా ఉద్యానవనంలో ఎలా ఉంటుందో అమ్మవారు అలా ప్రత్యేకంగా చేయడం జరిగింది. 2 కళ్ళు చాలంత అద్భుతంగా చేస్తున్నాము. కావున గుంటూరు నగర ప్రజలు ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలి. మా యొక్క దేవాలయం ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సాంఘిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. వరద బాధితులకు విజయవాడ వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చాము. కరోనా టైంలో చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి వారం కూడా ఆలయ ప్రదక్షిణలు, మంగళవారం, శుక్రవారం, ఆదివారం కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్నింటిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. అయోధ్య పట్టాభిషేకం, అయోధ్య రామ మందిరం సందర్భంగా కూడా ఇక్కడ ఉత్సవాలు చేశాము. ప్రతి దానికి ఇది అది అని కాకుండా అన్ని రకాల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చేసుకుంటూ వెళ్తున్నాము. దీనికి భక్తులు, దాతలు సహాయ సహకారం చేస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు 162వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. 3వ తారీఖు నుంచి బిగిన్ అవుతుంది, 12వ తారీఖు దాకా. ఈ స్పెషల్గా ఈసారి వనములాగా తయారు చేసాము. గుడి ప్రాంగణం మొత్తం కూడా రోజు ఉండే లైట్లు, వెలుతురులు, ఏసీలు, ఈ అడావుడి ఎక్కువ ఉండటం వల్ల పొజిషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఈసారి డిఫరెంట్గా చేయాలని ఉద్దేశంతో అడవిలాగా గుడినే అడవి చేసేసాము. అమ్మవారు మధ్యలో ఉంటారు, చక్కటి దీపాలతో అమ్మవారు వెలుగుతుంటారు. ఆ దర్శనం చేసుకోవడానికి మీరెంతో పుణ్యాత్ములు అవుతారు. ఒక్కసారన్నా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈ సంవత్సరం 162వ సంవత్సరంగా పూజా కార్యక్రమం జరుగుతున్నది. అమ్మవారు నవదుర్గగా అవతరించిన అమ్మవారు మన దేవస్థానం మన దేవతగా అవతరించారు. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై వాసవి. బ్రహ్మాండ నాయకి జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి దేవి నవరాత్రులంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. లోక కంటకుడైన మహిషాసుని వధించే శక్తి రూపంగా ఆ తల్లి వివిధ రూపాలతో, వివిధ నామాలతో భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే దేవి నవరాత్రులు. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి 162వ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం దేవస్థానం ప్రాంగణం అంతా కూడా ఒక అడవిలాగా ఆ తల్లిని వనదుర్గగా అమ్మవారిని ఈ రోజున ప్రతిష్ఠించడం జరిగింది. దేవి నవరాత్రుల్లో విశేషమైన అలంకారాల్లో మరింత ప్రత్యేకమైన శోభాయమానమైన సన్మోహనమైన దర్శనాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా నిర్వహించడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేవస్థానంలో విశేషమైన అలంకారంలో విశిష్టమైన వరప్రదాయిని భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రజా సమస్యలపై పరిష్కరించడంలో జవాబుదారీతనంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నుండి వచ్చిన బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, ఆర్థిక పరమైన సివిల్ అంశాలపైనే కాకుండా పోలీసు సిబ్బంది వైఫల్యాలపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికైనా నాకు న్యాయం జరగాలి సార్. నా బిడ్డను చంపిన ప్రతి ఒక్కరికి పడాలి సార్ శిక్ష. ప్రతి ఒక్కరికి. డాక్టర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తున్నారు, మీరు ఈ కేసులతో బయటికి రావద్దు అని చెప్పి, ఇప్పుడు మేము చెయ్యము ఆ నలుగురిని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా పేరు శంకర్లీల, మాది రత్నగిరి నగరు. నా కూతురు ఒక్కగానొక్క కూతురు జనని డిగ్రీ చదువుతుంది, విజ్ఞానంలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆటో ఎక్కే క్రమంలో ఒక ఆటో అతను బండారు ఆనంద్ అతను డ్రాప్ చేసి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 14 నెలలకి నా బిడ్డను వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్లాన్డ్గా నా బిడ్డను చంపేశారు. మేము ఫస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికని వెళ్ళినప్పుడు 2022 జూలై 4వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ అని ఇవ్వడానికి వెళ్తే నల్లబోర్ స్టేషన్కి మా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోకుండా మా పైనే మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు పెట్టి జడ్జి గారి ముందు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే అసలు ఎవరు చనిపోయారని జడ్జి గారు అడిగితే ఎవరు చనిపోలేదు మేడం, వీళ్ళు చంపుతామన్నారంట అని అంటే, ఓకే చంపుతానంటేనే బాధితుల మీదే నువ్వు ఈ కేసు కడతావా, బాధితుల మీదే నువ్వు మర్డర్ కేసు కడతావా అని చెప్పి బాధితుల మీదే మర్డర్ కేసు కట్టి ఫ్యామిలీని మొత్తం మీరు జైల్లో వేయాలని చూస్తారా? అసలు నువ్వు చదువుకునే వచ్చావా, ఈ సెక్షన్లో చదువుకునే కట్టావా నువ్వు అని చెప్పి జడ్జి గారు ముందు మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని పిల్లకి బైండ్ ఓవర్ రాసి పిల్లకి కౌన్సిలింగ్ ఇప్పించి ముందు మిస్సింగ్ కంప్లైంట్ కట్టండి అని ఐఓ గారిని మమ్మల్ని తీసుకెళ్ళిన రిమైండ్ రిపోర్ట్ని గీత కొట్టి ఇసిరేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి సిఏ గారు బత్తుల శ్రీనివాస్ గారు మాకు చేసిన అన్యాయం మామూలుగా కాదు సార్, నాకు చేసిన అన్యాయం, మా పిల్ల చనిపోతే మా పిల్లని మిస్ అయ్యి మేము వెళ్తే మా మీద ఈ సెక్షన్లో కేసు కట్టారేంటండి అని అడిగితే, నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడిన దీన్ని ఈడ్ చేసేయండిరా బయటికి అని కూడా నన్ను అన్నారు. ఒక ఆడదానిలాగా నువ్వు నీ బిడ్డను పెంచారని అడిగారు నన్ను. ఒక ఆడదానిలాగా పెంచావా నువ్వు అని ఒక అధికారి నన్ను మాట అడిగాడు నన్ను. ఈ రోజు నా బిడ్డను చంపేసిన వాళ్ళని ఈ పోలీసులు అందరూ కలిసి ఈ పోలీసుల మీద బైండ్ ఓవర్ రాపికోకుండా నా బిడ్డను వాళ్ళకి మీరేమైనా చేసుకోండిరా మేము ఉన్నాము అని చెప్పి ఈ అధికారులు వాళ్ళకి అప్పచెప్పేటప్పటికి నా బిడ్డని ఈ రోజు 14 నెలలు వాడుకుని వాడు చంపేశాడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. మేము ఇదంతా జరిగిన తర్వాత ఐజీ గారికి నాకు ఇంత అన్యాయం జరిగించారని చెప్పి మేము ఐజీ గారికి నేను పెట్టుకున్నాను సార్. ఐజీ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి 2 కేసుల మీద మా మీద తప్పుడు పెట్టిన కేసు మీద పిల్ల చనిపోయినప్పుడు దాని మీద కలిపి 2 డీటెయిల్ ఎంక్వైరీ చేస్తానమ్మా అని చెప్పి డీటెయిల్ ఎంక్వైరీ చేశారు సార్. డీటెయిల్ ఎంక్వైరీ చేసే క్రమంలోనే ఒక్కడనే అరెస్ట్ చేశారు. 5 మీద వేధింపుల సెక్షన్లు పెట్టారు. మా మీద అయితే ఆ రోజు ఎప్పుడు తప్పుడు కేసు పెట్టిందో వల్లపు తిరుపతిరావు భార్య అంకలక్ష్మి, వాళ్ళ మా అమ్మాయిని తీసుకెళ్లిన వాడు మేనమామ భార్య, వాళ్ళ మీద 4 మీద వేధింపుల సెక్షన్ పెట్టి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఎదురు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక కార్యదర్శి అనిల్ బెహారా మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థాన లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి విచారణ జరిపి కల్తీకి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అన్య మతస్థుల ఉద్యోగులను వెంటనే వేరే సెక్షన్లకు మార్చాలని కోరారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండి తీసివేసి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని కోరారు. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ విషయం ఉందో, తిరుపతిలో అపవిత్రం అయిందన్నట్టు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిరసన దీక్ష కార్యక్రమాలను చేపట్టడం, అట్లాగే కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈరోజు మేము ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాకా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం తిరుపతి లడ్డు ఏదైతే అపవిత్రం చేసిందనేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉందో దాని మీద పూర్తి స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలనేసి గత కొన్నాళ్లుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరిని అరెస్టు చేయకపోవడం. మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, ఏళ్ల కొద్దిగా మా హిందూ దేవాలయాలను
మీ ఆధీనంలో పెట్టుకొని, ప్రభుత్వాల ఆధీనంలో పెట్టుకొని మా దేవాలయాల్ని మీరు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మీకు నడపడం రావట్లేదు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్గా మేము చెప్తున్నాం, మా దేవాలయాల్ని, మా హిందూ దేవాలయాల్ని, ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ హిందూ ధార్మిక సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్కి యావత్తు దేవాలయాల్ని మాకు అప్పగించండి, మీకు చేత కాకపోతే అని చెప్తున్నాం. మేము ఉదాహరణగా చాలా దేవాలయాలు ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నాయి. దేశంలో అయోధ్య రామ మందిరం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నడుపుతూ ఉంది. అట్లాగే గుజరాత్లో సోమనాథ్ ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్ కమిటీనే నడుపుతూ ఉంది. అనేక దేవాలయాల్ని మేము నడిపినటువంటి చరిత్ర మాకుంది. మీకు చేత కాదు నడపడం, అన్యమతస్తులను తీసుకొచ్చి మా దేవాలయాల్లో పెట్టి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. శ్రీరామ్ రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజేశ్వరి రత్నాఢ్యాం వందే భారత మాతరం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలని, అన్యమతస్తులను ఆ దేవాలయంలో ఉద్యోగస్తులుగా బయటికి పంపించి వారి వేరే చోట వారికి అవకాశం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా విభాగము కోరుకుంటూ ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి అనేక మంది తరలి వచ్చామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. డిప్యూటీ డీఈఓ మేకతోటి వెంకటప్పయ్య 500 గజాలు ఆక్రమించుకొని తమపైనే కేసులు పెడుతున్నారని జ్యోతి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దెకు స్థలం తీసుకుని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరం వాసవి నగర్ కు చెందిన బాధితురాలు జ్యోతి లక్ష్మి మీడియాతో మాట్లాడారు. గుంటూరు వాసవి నగర్ కు చెందిన లక్ష్మి తన 500 గజాల ఖాళీ స్థలాన్ని మేకతోటి వెంకటప్పయ్య వాళ్ల కుమార్తె పేరు మీద ఉన్న సాయిరాం కార్స్ వ్యాపారం నిర్వహించుటకు 2 నెలలకు అని అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఎటువంటి రాతపూర్వకాలు లేకుండా నోటి మాటతో తీసుకున్నారని తెలియజేశారు. నెలకు 12,000 ఇస్తారని 2019 జనవరిలో తీసుకున్నారని అన్నారు. నా భర్త 2024 జనవరిలో 26వ తేదీన వారి పెట్టే బాధలను తట్టుకోలేక మరణించారని ఆవేదన వెల్లబుచ్చారు. మాజీ హోంమంత్రి సుచరిత బంధువును అంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వెంకటప్పయ్య మమ్మల్ని బెదిరిస్తున్నారని అన్నారు. మా స్థలం మాకు ఇవ్వమని అడుగుతుంటే మరలా అడిగితే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని అన్నారు. వాసవి నగర్ లోని 500 గజాల స్థలం ఇప్పించి మాకు న్యాయం చెయ్యాలని కోరారు. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డను నేను డాక్టర్ చదివించుకోవాలి సార్. ఈ సంవత్సరం నా బిడ్డ చదువు ఆగిపోయింది సార్. మాకు ఏదో బతుకుదామని అతికిచ్చామండి. ఓ 2 నెలలు అంటే ఆయన మంచంలో ఉన్నాడు, 12,000 ఇస్తున్నాడు కదలేను. 5 సంవత్సరాల నుంచి మా బతుకుని 12,000తోనే గడిపించాడండి. మేము అమ్ముకోనీయకుండా అడ్డం కూర్చున్నాడండి. అమ్ముకొని మా ఆయన తిని ఇంకా 10 ఏళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళ ఆవిడ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తుందని మెడిసిన్ మేము అడగకపోయినా ఇస్తా అని 5 ఏళ్ళకి ఆయనే ఇచ్చాడండి. లాస్ట్లో మెడిసిన్ స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఇచ్చాడండి. ఫోన్లో రికార్డు ఉందండి. అమ్మ ఇంకా తయారవ్వలేదు బిళ్ళలని ఇచ్చాడు. ఒక్క రకమే బిళ్ళలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మా ఆయన పోయాడండి. ఒక నెలకి ఇచ్చాడు బిళ్ళలు. ఆ నెలలోనే 20 రోజులకి ఏం పోయాడండి మా వారు. ఈ అన్యాయం సార్ ఆయన చేసే అన్ని అన్యాయాలు నేను బయట పెట్టలేకపోతున్నాను. ఎట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం న్యాయం చేయండి సార్. ఆయన మా సైట్లోంచి వెళ్ళిపోయి నా బిడ్డను నేను చదివించుకోవాలి సార్. అయినా స్పందించి మాకు న్యాయం చేయండి సార్. మాకు ఈ వెంకటప్పయ్య గారి భార్య నుంచి ఎలా అయినా సరే మా స్థలం మాకు ఇప్పించి ఆయన పక్కకు పోయేది చేయండి సార్. ఆయన మమ్మల్ని బాధలు పెడుతున్నాడండి, ఇబ్బందులు అండి, టార్చర్ అండి. ట్రిప్కి ఒకటి ఏదో కేసులు పెడుతున్నాడండి. మాట్లాడితే SC ST కేసులు పెట్టి పిలిపిస్తున్నాడండి. పోలీసులను కాల్ చేసి కాల్ రికార్డ్స్ అవి కూడా ఉన్నాయండి. పోలీసులు ఫోన్ చేసి అమ్మ నీ మీద SC ST కేసు పెట్టారు రండి. మా ఆయన మీద కూడా పెట్టాడు. అలాంటి కేసులు ఉన్నాయండి. అవి పెట్టినవి అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి నా దగ్గర ఫోన్లో. గుంటూరు సెప్టెంబర్ 30 ఉచిత వినికిడి పరికరాల పంపిణీ. డాక్టర్ కిరణ్ కుమార్ పేద పిల్లలకు ఉపయోగపడే వినికిడి పరికరాలను స్వరూప స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అందించడం అభినందనీయమని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని NGO కళ్యాణ మండపంలో స్వరూప చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వరూప చారిటబుల్ ట్రస్ట్ పేద పిల్లలకు వినికిడి పరికరాలను ఇవ్వడం సంతోషమన్నారు. దాదాపు 150 మంది పిల్లలకు ₹1 కోటి విలువగల ఈ పరికరాలు ఇవ్వటం ఇంతవరకు ఏ సంస్థ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఒక్కొక్క పరికరం దాదాపు 60,000 ఖరీదు ఉంటుందని, ఒక్కొక్క చిన్నారికి 2 చెవులకు వినికిడి యంత్రాలు ఇచ్చారని ఆయన చెప్పారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఈ యంత్రాలు ఇవ్వడం వలన వారు ఎంతో సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా అనేక పరికరాలు ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమని ఆయన చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 15 నుంచి 20 మిషన్లు అందుబాటులో ఉంచగలిగితే పేదవారికి అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సంస్థ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వరూప చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సురేష్ పిల్లే,
ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ వర్కర్స్ అండ్ యూనియన్ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జీజీహెచ్ ఆటో స్టాండ్ డ్రైవర్ రుద్రపాడు కోటి పెరాలసిస్ వచ్చి కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి సహాయంగా 50 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా బిఆర్ స్టేడియం ఆటో స్టాండ్ డ్రైవర్ షేక్ బాజీ ఇటీవల గుండెపోటుతో మరణించిన కారణంగా వారి కుటుంబానికి సహాయంగా 50 కేజీల బియ్యాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కోట మాల్యాద్రి చేతుల మీదుగా బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, నగర ఆటో యూనియన్ కార్యదర్శి మంగా శ్రీనివాసరావు, అధ్యక్షులు కూరాకుల రాంప్రసాద్, జీహెచ్ ఆటో స్టాండ్ నాయకులు శివ, ఏసేబు, బుడే, సైదులు, బిఆర్ స్టేడియం స్టాండ్ నాయకులు రజక్, అంకంరావు, బాబర్, అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హీరో కార్తీ వివిఐటీలో సందడి చేశారు. ఇటీవల విడుదలై తాను నటించిన సత్యం సుందరం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమం చిత్ర డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు హీరో కార్తీ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రం స్నేహం గురించి చెబుతుందని, కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూడదగ్గ చిత్రం సత్యం సుందరం అని ఆయన అన్నారు. తాను ఇంజనీరింగ్ విద్యార్థినినని, సరైన లక్ష్యం ఎంచుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. With loads of love, he has done that sketch. Friendship gurinchi, unconditional love gurinchi cheppiన ఒక సినిమా. Please watch it. You will really like it. మీ ఫ్యామిలీతో పాటు మీ అమ్మతో, మీ బామ్మతో, మీ నాన్నతో చూడండి. I think it will make more sense to you. Because ఇక్కడ మంచితనం అనేది చాలా తక్కువైంది. But this movie talks about that. You know, being good is a fabulous thing. So this talks about it. అది ఫ్యాషనబుల్ కాదు, అది రీల్ వర్ది కాదు, బట్ ఇట్ ఇస్ లైఫ్ వర్ది. సో ఇట్ ఇస్ వాట్ ఇస్ ఫన్. సో బీ క్లియర్ వాట్ యు వాంట్ అండ్ గో ఆఫ్టర్ ఇట్. యు విల్ గెట్ ఇట్. షూర్ యు విల్ గెట్ ఇట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.